ఫ్రెండ్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగా అత్తారింటికి దారే సినిమా తీయలేనేమో, కానీ అత్తారింటికి దారేది ఇల్లు అయితే కట్టగలుగుతా. ఇదేంట్రా అయితే? నిజం మామ, నమ్మండి. అవునా? ఆ ఇల్లు కట్టించుకునే బుడ్డోడు ఈడే. వాడు ఇల్లు ఎందుకు కట్టించుకుంటుండో తెలిస్తే మీకు షాక్ అయిపోతారు. వాడి గర్ల్ ఫ్రెండ్ని కలవనీకి వానికి మంచి ప్లేస్ లేదని వాడు స్పెషల్గా ఇల్లు కట్టించుకుంటుండు. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్. వాడు చూడడానికి ఇంత డీసెంట్గా ఉన్నాడు, కానీ వాని మ్యాటర్ లేదన్న తేడా వస్తే అమ్మ బొమ్మ సినిమాలల్లో ఆ బొమ్మ కన్నా డేంజర్గా తయారవుతాడు వీడు. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. వీడి చాదస్తం ఎలా ఉందంటే, వాడికి ఇల్లు ఇగో ఇప్పుడు పోయే ప్లేస్లో కావాలంట, ఈ ప్లేస్లో వాడికి ఇల్లు కావాలంట. ఈ ప్లేస్లో ఇల్లు కడితే అసలు ఆ ఇల్లు ఉంటుందా? సార్ ఇక్కడి నుంచి బీచ్ని చూసుకుంటూ క్లైమేట్ ఎంజాయ్ చేస్తాడంట. కానీ నేను సార్కి నోసలా నా నోస్ అన్న. నేను అలా చెప్పంగానే వాడేదో వాడిలో వాడే తెగ ఫీల్ అయిపోయాడు. మా యూత్ కి తప్పని పరీక్ష అయింది. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లల ప్రేమలు ఎప్పుడు అర్థం చేసుకోరు. అప్పుడు మన బుడ్డోనికి నేను దీనికంటే మంచి ల్యాండ్ చూపిస్తా పదా అని చెప్పేసి ఆ ల్యాండ్ స్పాట్కి అయితే తీసుకొని వెళ్ళా. ఇదే మన బుడ్డోనికి చెప్పిన స్పాట్. చూడండి ఎంత మంచిగా ఉందో ఆ ల్యాండ్. ఫస్ట్ బుడ్డోడు కన్విన్స్ కాలేదు మామ, మళ్ళీ బుడ్డోడికి అర్థమయ్యేటట్టు చెప్పి కన్విన్స్ చేసి ఇది ఫైనలైజ్ చేసాం. అప్పుడు ఆ అమ్మ బొమ్మ నాకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. నేను బొమ్మని కాదురా, గంగారాంని. ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఎడ్జెస్ క్రియేట్ చేద్దాం. ఓకే, మంచిగా వచ్చింది చూడండి. తర్వాతకి ఫ్లోర్ లైట్స్ పెడదాం, ఎందుకంటే చూడడానికి డిగ్నిటీగా ఉండాలి. మళ్ళీ ఆ తిక్కలోడు ఎప్పుడు వస్తాడో తెలియదు. అండ్ మనకి ఇక్కడ వాడు డబ్బులు తీసుకోమని ఇక్కడ మినీ బ్యాంక్ కూడా పెట్టిపోయిండు. వాడు హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ వచ్చేంత వరకు ఆ ఇల్లు మొత్తం కంప్లీట్ కావాలని నాకు వార్నింగ్ ఇచ్చి మరిపోయిండు. వెరీ గుడ్. ఓం ఫట్ స్వాహా. వాడు వచ్చేంత వరకు నేను ఆ ఇల్లు కట్టకపోతే నేను ఆటోమేటిక్గా నేనే చనిపోతానని చెప్పి వాడు నాకు మంత్రం పెట్టిపోయిండు. దొంగ నా కొడుకు. ఫ్రెండ్స్, ఆ దరిద్రుడు వచ్చే లోపు మనం ఆ ఇల్లు కట్టేసి వానికి ఇచ్చేసేయాలి, లేకపోతే రేపటి నుంచి నాకు రెండో రోజు అనేది ఉండదు. లేట్ చేయకుండా పని పూర్తి చేద్దాం. మనం ఇక్కడనైతే కొబ్బరి చెట్లు అయితే పెట్టేసినాం, ముందు కూడా 2 కొబ్బరి చెట్లు అయితే పెడదాం, ఎందుకంటే కొంచెం చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు నీట్గా ఉంది. స్టార్టింగ్ డెకరేషన్ అయితే ఓకే మామ. ఇప్పుడు మనం ఎంట్రన్స్ కోసం ప్లాన్ చేద్దాం. ఎంట్రన్స్ మార్బుల్స్ తోటి పెడదాం, ఎందుకంటే చూడడానికి చాలా డిగ్నిటీగా ఉంటుంది, రాయల్ లుక్ వస్తుంది ఇంటికి. ఇక్కడ మనం మార్బుల్స్ తోటి మొత్తం సెట్ చేసినాం చూడండి. దీని పక్కెమ్మటి చెట్లు గార్డెన్ టైప్ క్రియేట్ చేద్దాం, అది కూడా క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం దాని ఆపోజిట్ కూడా సేమ్ అలాగే చేసేద్దాం, ఎందుకంటే 2 ఉంటేనే మనకి అడ్జస్ట్ అనేది తెలుస్తుంది ఎట్లుంది ఏందనేది. ఇక్కడ కూడా ఇచ్చేసినాం. ఇప్పుడు మనం మొత్తం బ్యాక్ వెళ్ళి ఒకసారి మళ్ళీ చూద్దాం సెట్ అయిందో సెట్ కాలేదు, లేకపోతే మళ్ళీ మార్చుకోవచ్చు. ఓకే మామ, పర్ఫెక్ట్గా ఉంది. వెరీ గుడ్. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపల కూడా సెట్ చేద్దాం. ఇక్కడ మనకు ఫ్లోర్ లైట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఫ్లోర్ లైట్స్ వేసుకున్నాం, చూడడానికి నీట్గా అవుపడుతుంది, మనకి ఎడ్జెస్ తెలుస్తాయి. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మనం వాల్స్ క్రియేట్ చేసుకుందాం. వాల్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం దీన్ని చెక్ చేసుకుందాం ఇది క్వాలిటీగా ఉందో లేదో, ఎందుకంటే మెటీరియల్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావద్దు. ఎంత కాస్ట్లీ అయితే అంత కాస్ట్లీ వాడి అక్కడ పెట్టేద్దాం. వాల్ పక్కన ఇక్కడ గ్లాస్ పెట్టేద్దాం, విండో చూడండి ఎంత పొడుగుందో, వాడికి 10 times హైట్ ఉంటుంది. వెరీ గుడ్. మనం ఇక్కడ కూడా ఒక గ్లాస్ ఫిక్స్ చేద్దాం, ఎందుకంటే బాబు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, ఆడు చేసే లంగ పనులు కాబట్టి. ఇక్కడ ఇంకో ఫ్లోర్ ఎక్స్చేంజ్ చేద్దాం, వాడు పెద్దగా కావాలన్నాడు కదా, అదో తలకాయ నొప్పి ఉంది. మామ మనకి 30% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాడు అన్నిటికంటే ఇంపార్టెంట్ స్విమ్మింగ్ పూల్ కావాలన్నాడు. ఇక్కడ ప్లేస్ అయితే బాగుంది, సో ఇక్కడ పెడదామని అనుకుంటున్నా. మనం కూడా ఒకసారి దీనికి ట్రయల్స్ చేద్దాం ఎట్లుందో. పూల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మామ, వాడైతే మ్యాక్సిమం ఎంజాయ్ చేస్తాడు. ఇక మనం మిగతా పని తొందరగా చేద్దాం, మనకి డెడ్ కార్డ్ వేస్తాడు. వాల్ అయితే పెట్టేద్దాం, ఇక్కడ ఏదన్నా వాల్ ఇక్కడ చుట్టూ పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకే, నైస్, బాగుంది. ఇప్పుడు మనం డోర్స్ కూడా క్రియేట్ చేసుకుందాం. ఓకే, డోర్స్ కూడా ఇచ్చేసా, చూడండి ఎంత పెద్ద ఉందో. వాడు ఎట్లా తీస్తాడు డోర్ నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. అంటే నేను రాంబాబుని అయిపోతాను. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇల్లు కొంచెం కంప్లీట్ అయినట్టు కనపడుతుంది. ఇంకా ఫాస్ట్గా చేసేద్దాం. డబ్బులు అయితే అయిపోయినాయి, బ్యాంక్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ డబ్బులు తెచ్చుకోవాలి, ఎందుకంటే వాడు మనకి ఎంతైనా వాడుకోండి కానీ ఇల్లు అయితే కంప్లీట్ చేయమని చెప్పింది కాబట్టి అన్లిమిటెడ్ కార్డు మన దగ్గరనే ఉంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండానైతే బ్యాంక్కి వెళ్దాం. అది అలా దారికి రా. అసలు వాడు బొమ్మాయి ఉండి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించిండు నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. నేను ఈ దేశంలో ఎన్నో విధ్వంసాలు సృష్టిస్తానని నా పాకిస్తాన్ మిత్రుల దగ్గర నుంచి డబ్బు తీసుకున్నా.
అమ్మ బొమ్మగా నీకు ఇన్ని డబ్బులు ఇక్కడి నుంచి వస్తున్నాయా? నేను ఏదో అనుకున్నా. రేయ్ నేను బొమ్మని కాదురా గంగారాంని. మనం ఇప్పుడు వుడెన్ తోటి చుట్టూ వాల్స్ పెడదాం ఫ్రెండ్స్, ఎందుకంటే అది చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. వుడెన్ తోటి అయితే మనం వాల్స్ అయితే పెట్టేసాం, చాలా బాగుంది. లైట్స్ కూడా ఓకే. ఇప్పుడు మనం డోర్ లైట్స్ పెడదాం. డోర్ కూడా లైట్స్ కొంచెం అట్రాక్టివ్ మంచిగా ఉంటుంది. సో ఓకే, డోర్ లైట్స్ కూడా ఓకే. ఇక్కడ మనం ప్లాంట్ పెడదాం. మనోడు దరిద్రమే, కానీ వచ్చే అమ్మాయి ఏమన్నా డీసెంట్గా ఉంటుందేమో మనకు తెలియదు కదా. వాడు బొమ్మే, మీకు తెలియదు ఏం కాదు, కానీ వాడు నాకు చెప్పింది ఏందో తెలుసా, వాడికి చాలా షూస్ ఉన్నాయంట. షూ స్టాండ్ చాలా ముద్దుగా చాలా స్పేసియస్గా ఉండాలంట. అందుకే షూ ర్యాక్స్ కూడా చాలా పెద్దగా పెట్టించాను. ఇది ఓకే. ఇప్పుడు మనం ఫ్లోర్ ఎక్స్టెండ్ చేసుకుందాం, ఎందుకంటే ఇక్కడ ఇంకో ఫ్లోర్ కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ ఫ్లోర్ ఎక్స్టెండ్ చేసుకుందాం. ఫ్లోర్ ఓకే, మనకి ఇక్కడ నీట్గా వచ్చేసింది ఫ్లోరు. సో ఇక్కడ ముందుకు వెళ్దాం. పెయింటింగ్ కూడా వాల్స్కి వేయాలి కాబట్టి మనం ఇక్కడ పెయింటింగ్ కూడా సెలెక్ట్ చేసుకుని పెయింటింగ్ కూడా వేసేద్దాం. మనోడు బొమ్మ అయినా కూడా వాళ్ళకి బొమ్మ ఫోటో ఉండాలని ఇంకో బొమ్మ కోరుకుంటుంది, అందుకే మనం వాల్ మీద బొమ్మలు కూడా డిజైన్ చేసాం. రేయ్ నేను బొమ్మని కాదురా గంగారాంని. ఇక్కడ మనకు కార్పెట్ లేదు, కార్పెట్ వేసేసా. ఇక్కడ బాగానే ఉంది. ముందుకెళ్దాం. ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ప్లాంట్ పెడదాం. ఇక్కడ లాస్ట్ ఇంతే. ఇక్కడ వాల్ పెట్టేసుకుందాం. వాల్ పెట్టేసుకుంటే ఎడ్జెస్ మనకు వచ్చేస్తాయి. ఓకే, వాల్ కూడా ఓకే. మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ప్లాంట్ పెడదాం. ఇక్కడ కూడా కావాలంటే ఇక్కడ కూడా మనం వాల్ క్రియేట్ చేసుకోవచ్చు, కానీ చేద్దాం, కొంచెం టైం తీసుకొని వాల్ క్రియేట్ చేద్దాం. దానికంటే ముందు మనం చేయాల్సిన పని చాలా ఉంది మామ. ఇక్కడ కార్పెట్ వేయలేదు మామ, ఇక్కడ కూడా మనం కార్పెట్ వేద్దాం. కార్పెట్ వేస్తే కొంచెం లుక్ వస్తుంది. ఓకే, ఇక్కడ కార్పెట్ సెట్ అయిపోయింది. ఇక్కడ మనం విండోస్ ఇక్కడ కూడా పెట్టేద్దాం. గ్లాస్ పెట్టేసినాం. కర్టన్స్ కూడా క్లియర్ చేసి ఇక్కడ ఒక పిల్లో పెట్టేస్తే కొంచెం నీట్గా ఉంటుంది. ఇటు సైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఏమన్నా వర్క్స్ ఉంటే చేసేద్దాం. ఇక్కడ గ్లాస్ క్లియర్ చేయాలి. గ్లాస్ పెట్టేసుకుందాం, లైట్ పెట్టేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న టేబుల్ పెట్టేసుకుందాం. ఓకే, టేబుల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం లేట్ చేయకుండా ఇంకో సెటప్ క్లియర్ చేసేందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ కర్టన్ ఉంది, కర్టన్ అయితే తర్వాత పెట్టేద్దాం. ఫస్ట్ అయితే మనం లోపల సోఫా సెట్ ప్లాన్ చేద్దాం. ఎక్కడ వేద్దాం సోఫా సెట్? పక్క రూమ్లో వేద్దాం. ఇక్కడ ఓకే, ఇక్కడ సోఫా సెట్ పెడదాం. ఇక్కడ కంఫర్ట్ చైర్ పెడదాం. సో ఇక్కడ టేబుల్ కూడా గ్లాస్ టేబుల్ అయితే బాగుంటుంది సోఫా సెట్ మీదకి. ఓకే, ఇక్కడ కూడా ఇది కూడా అయిపోయింది. సో మనం క్వాలిటీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అస్సలు కావద్దు. ఇక్కడ మనం కార్పెట్ వేద్దాం, నీట్గా ఉంటుంది. ఇక్కడ ఇంకోటి కూడా వేద్దాం, చూడడానికి ఇంకా మంచిగా ఉంటుంది, గుడ్ లుక్ వస్తుంది. మిర్రర్ సెట్ చేద్దాం, షూస్ తీసుకుందాం. ఇప్పుడు అన్ని ఫినిషింగ్ వర్క్ అయితే ఇద్దాం. ఓ నో, డబ్బులు లేవు మామ, మళ్ళీ బ్యాంక్ కాడికి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాల్సిందే. అమ్మ బొమ్మకు కాల్ చేసి నా వర్క్స్ అన్నీ అయిపోయినాయి, చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అర్జెంటుగా డబ్బులు పంపి తొందరగా అయిపోద్దని చెప్పగానే అమ్మ బొమ్మ చాలా సంతోషంగా నన్ను మెచ్చుకుండు. వెరీ గుడ్. ఓం ఫట్ స్వాహా. ఇల్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి మీకు బయట నుంచి ఎంత మంచిగా ఉందో వ్యూ. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అవి లోపలికి వెళ్ళిన తర్వాత అవి కూడా కంప్లీట్ చేస్తే అయిపోతుంది. అవి కూడా వాడికి హ్యాండ్ ఓవర్ చేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోయి చిన్న చిన్న వర్క్స్ అయితే చేసేద్దాం. మనం ఇక్కడనైతే ఒక మంచి నీట్ మ్యాట్ వేసేద్దాం. మ్యాట్ అయిపోయింది. ఇక్కడ మనం వాల్ కట్టిద్దాం. ఇది డెడ్ ఎండ్ కాబట్టి ఇక్కడ వాల్ కట్టించుకుందాం. సో ఇక్కడ ఓకే, వాల్ కూడా బాగా నీట్గా వచ్చేసింది. ఇక్కడ పెయింటింగ్ చేద్దామని అనుకున్నా, ఇప్పుడు ఏం అవసరం లేదని చెప్పిండు. ఇక్కడ అయితే అయిపోయింది వర్క్. మనం ముందుకెళ్ళి అయితే షూస్ రోలో షూస్ కూడా పెట్టేద్దాం. ఒక 5 జతల షూస్ అయితే కావాలని చెప్పిండు. అక్కడ లైట్ సెట్టింగ్ కూడా ఉంది, లైట్ కూడా పెట్టేద్దాం. వాల్ లైట్స్ అయితే ఫిట్ చేసినాం మామ. ఒకసారి మీకు నేను పైన చూపిస్తా, చూడండి వాల్ లైట్స్ ఎంత బాగున్నాయో. షూస్ కూడా అక్కడనే ఒక 5 జతలు అయితే పెట్టేసిన. సో ఇప్పుడు మనకి మంచి లొకేషన్ అవపడుతుంది, చూడండి దూరం నుంచి ఎంత బాగుందో. ఓకే, ఇదైతే ఓకే మామ, ఆల్మోస్ట్ అయితే అంత అయిపోయింది. ఇప్పుడు మనం ఇంటికి ఫినిషింగ్ టచ్ ఇద్దాం. బ్యాక్ సైడ్ వాల్ ఉంది, ఆ వాల్ని క్లోజ్ చేసి రావాలి. మనం ఆ వాల్ కాడికి అయితే వెళ్దాం. వాల్ కాడికి వెళ్ళి బ్యాక్ సైడ్ ఆ వాల్ని అయితే క్లోజ్ చేసామంటే కొంచెం వెనకంగా మొత్తం కవర్ అయిపోతుంది. ఓకే, ఇదే వాల్, ఈ వాల్ని క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ వాల్ పెట్టేద్దాం. ఓకే, వాల్ అయితే ఫిక్స్ అయిపోయింది. సో చూడండి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇక్కడ సెల్ఫ్ ఉండాలి, సెల్ఫ్ కూడా పెట్టిద్దాం. ఓకే, సెల్ఫ్ కూడా ఫిక్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇక్కడ సెల్ఫ్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ అయితే ఇల్లు మొత్తం అయిపోయింది వాడిచ్చిన బడ్జెట్లో. ఇక్కడ ఒకటి వుడెన్ వాల్ పెట్టాలి, నీట్గా ఉంటుంది మనం వుడెన్ వాల్ పెట్టుకుంటే. సో ఇక్కడ పెట్టేసాం వుడెన్ వాల్. మనం అటు సైడ్ కూడా పెడదాం, సేమ్ ఇలాంటిదే ఒకటి అటు సైడ్ కూడా పెడదాం. చూడడానికి చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట. వాడు అమ్మ ఇంకెన్ని బొమ్మలు వచ్చినా కూడా చూడడానికి మంచిగా ఉంటుంది. సో ఇక్కడ కూడా పెట్టేసినాం. ఒక్క చిన్న చిన్న మైనస్ వర్క్స్ ఉన్నాయి. ఇక్కడ కర్టన్ పెట్టేద్దాం. సో ఇక్కడ కర్టన్ ఓకే, ఇదైతే బాగుంది.
ఇంకా మిగతా ఏమన్నా ఉంటే చిన్న చిన్న వర్క్స్ అన్నీ చేసేద్దాం టకటక. ఆల్మోస్ట్ అయితే అంత అయిపోయింది. ఇంకా చిన్న చిన్న ఫర్నిచర్ వర్క్స్ అయితే మొత్తం మనమే చేసినాం. ఇంకా దీనికి మించిన ఏమన్నా ఉంటే ఆ దయ్యం బాబే చేసుకోవాలి, మనల్ని మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు. మన లెక్క ప్రకారం వాడికి ఎట్లయితే ఇల్లు కావాలో అట్లా కట్టిచ్చేసినాము. చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. అదే ఇక్కడ టీవీ పెట్టడము, ఇక్కడ కబోర్డ్ పెట్టడము, అలాంటి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. అవి అయితే ఇది ఒక్క రోజులో అయిపోతాయి. నేను అమ్మ బొమ్మకు కాల్ చేసి అయితే అయిపోయింది నీ వర్క్, ఇక నేను వెళ్తున్నాను అయితే చెప్పేసిన. గుడ్, వెరీ గుడ్. ఓం ఫట్ స్వాహా. సో వాడు చెప్పిన టైం కంటే ముందే మనం ఇల్లు అయితే కంప్లీట్ చేసినాం మామ. లేకపోతే వాడు నా తలకే పలిగేటట్టు నాకు రోజు మంత్రం వేస్తుండే. ఓం ఫట్ స్వాహా. మనం ఆ ఇల్లు కట్టకపోతే చనిపోతామని వాడు మంత్రం వేసిండు కాబట్టి మనం ఇంతసేపు చేసినాం. ఆ ఇల్లు కంప్లీట్ అయింది. సో మనం ఇక అవసరం లేదు ఇక్కడ జంపు. పోతూ పోతూ కొన్ని డబ్బులు కూడా తీసుకొని పోదాం మామ, ముందే ఖర్చులకు లేవు. ఇక్కడ డబ్బులు ఉంటే మన అదృష్టం. సో పెట్టేసిండు డబ్బులు. ఓకే, ఇప్పుడు మనం ఇవి తీసుకొని హ్యాపీగా ఉందాం మామ, ఏ టెన్షన్ లేకుండా. మన వీడియో కనుక మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. కానీ ఆ అమ్మ బొమ్మ చేతుల్లో సప్పించుకున్నాకనైతే చాలా ప్రశాంతంగా ఉంది మామ. రేయ్, నేను బొమ్మని కాదురా, గంగారాంని. ఓకే బాయ్.